పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఐపీఎల్ బెట్టింగ్ దందా జోరుగా సాగుతుంది. బెట్టింగ్ ముఠాపై ఇక పోలీసులు దాడి చేశారు. బైన్సా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి అరెస్టు చేశారు. ఇక పక్కా సమాచారంతో ఆర్మూర్లో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. పెర్కిట్ తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో దందా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్లు కొనసాగిస్తూ ఉన్నారు. ఆర్మూర్ పోలీసుల అదుపులో బైన్సా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. ఇక కొంతకాలంగా కూడా ఈ ఐపీఎల్ బెట్టింగ్ ను రహస్యంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఇందులో కూడా లక్షల్లో కూడా బెట్టింగ్లు కాసినట్లయితే అర్థమవుతోంది. 1,17,940 నగదును 6 సెల్ ఫోన్లను అయితే పోలీసులు రైడ్స్ లో స్వాధీనం చేసుకున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం బైన్సా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు బీజేపీ సహాయంతో చైర్మన్ గా దత్తాత్రిని ఎన్నుకోవటం జరిగింది. ఇక దీంట్లో చైర్మన్ దత్తాత్రి కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉండటం జరిగింది. ఇది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ ఈ బెట్టింగుల్లో ఉంటూ కూడా ఈ బెట్టింగ్ దందా నడిపించడం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ ఐపీఎల్ బెట్టింగ్ దందా గురించిన డీటెయిల్స్ ఏంటి? నేను ఐపీఎల్ ప్రారంభ రోజు నుంచే ఈ దందా మొదలైంది, బెట్టింగ్ల దందా మొదలైంది. అది రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ బెట్టింగ్ వ్యవహారం వల్ల చాలా కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయని తెలిసిందే. అయితే పోలీసులు పదే దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే బెట్టింగ్ రాయిల్లో ఎలాంటి మార్పు అయితే తాజాగా చోటు చేసుకున్న ఒక అంశం, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఐపీఎల్ బెట్టింగ్ దందా బయటపడింది. ఈ బెట్టింగ్ దందా ముఠాపై ఏకంగా పోలీసులు దాడి చేశారు. ఈ పోలీసుల దాడిలో బైన్సా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రిని కూడా అరెస్ట్ చేశారు. ఏదైతే ఇప్పటి దత్తాత్రితో పాటు మరికొంతమంది వ్యక్తులు కలిసి ఏదైతే దందా నిర్వహిస్తున్నారు, ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్ల వల్ల బైన్సా కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు సర్వనాశనమైన పరిస్థితులు మనం చూసాం గతంలో. ఈ ఐపీఎల్ అంశం అని ఒకటే కాదు, ఏ బెట్టింగ్ అయినా, అయితే క్రికెట్ కావచ్చు, మరో పక్క పరుగు పందాలు కావచ్చు, ఎద్దుల పందాలు కావచ్చు, ఇలా దేని వల్ల కూడా రాని ఈ ఎఫెక్ట్ కేవలం ఐపీఎల్ మ్యాచ్ల వల్ల తీవ్రంగా ఆ కుటుంబాలు దెబ్బతినడం కాక వారి మానసికంగా ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు ప్రధానంగా ఈ ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో దత్తాత్రిని, ఏదైతే బైన్సా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రిని అరెస్ట్ చేశారు. ఏకంగా ఈ ఐపీఎల్ బెట్టింగ్ తో 1,17,940 రూపాయల నగదుతో పాటు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు. ఇటీవలే ఇండిపెండెంట్లు బీజేపీ సాయంతో చైర్మన్ గా దత్తాత్రి ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక వ్యవహారంలో కూడా పలు దృష్టిలు తీసుకున్నాయి. ఎట్టకేలకు మున్సిపల్ చైర్మన్ అయినప్పటికీ ఏదైతే ఈ బెట్టింగ్ దందాలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రజాప్రతినిధి గౌరవమైన స్థానంలో ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఏంటంటూ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణు, అయితే కిరణ్, దీంట్లో కూడా ఇప్పుడు దత్తాత్రి ఉండటం అయితే చర్చనీయాంశంగా మారింది. మరి దీని మీద ఎవరైనా స్పందించడం జరిగిందా? ఏకంగా కూడా చైర్మనే ఇలాంటి దందాలకు పాల్పడటం? రేణు, ఇక్కడ ప్రధానంగా సామాన్య మానవుల నుంచి మొదలు పెడితే ప్రజాప్రతినిధుల వరకు ఈ ఐపీఎల్ బెట్టింగ్ ముఠాలో భాగస్వాములు కావడం, నేరుగా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడం, కొంతమంది మీద పోలీసులు చర్యలు తీసుకోలేకపోవడం, ఈ వరుస సంఘటనలపైన కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు నేరుగా ఆర్మూరు శివారు ఫంక్షన్ అక్కడ శివార్లలో ఒక తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్ కేంద్రంగా ఈ ఐపీఎల్ దందా జరుగుతుంది. దీనిపైన పోలీసులు పక్కా సమాచారంతో కూడా పోలీసులు అదే విధంగా దృష్టి పెట్టడంతో ఈ హైటెక్ అంకులతో కొనసాగుతున్న ఈ ఐపీఎల్ దందా, ఈ ఏదైతే బెట్టింగ్ దందా బయటపడింది. అయితే ఇక్కడ నేరుగా చైర్మన్ దత్తాత్రితో పాటు మరికొంతమంది వ్యక్తులతో కలిసి నిర్వహించడం, గత కొంతకాలంగా దత్తాత్రి బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆటలాగా చూడకోకుండా భారీ స్థాయిలో పందాలు నిర్వహించడం కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలియదు. అయితే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న చైర్మన్ ను తొలగించాలంటూ బీజేపీ అధిష్టానం పైన ఇప్పటికే మొదలైంది. బీజేపీకి సంబంధించిన కీలక నేతలు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కేవలం అతి తక్కువ సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఏదైతే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన దత్తాత్రి ఈ బెట్టింగ్ వ్యవహారంలో జరగడంతో బీజేపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన దత్తాత్రిని చైర్మన్ స్థానం నుంచి తొలగిస్తారా, లేక మరికొంత సమయం ఇస్తారా, లేదా క్రమశిక్షణ నోటీసు జారీ చేస్తారనేది మనం వేచి చూడాలి. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం.
ఇక బెట్టింగ్ దందా యథేచ్ఛగా కొనసాగించడం మీద ఐపీఎల్ బెట్టింగ్ దందా ఆర్మూర్ పోలీసులు అయితే రైడ్స్ నిర్వహించడం జరిగింది. పక్కా సమాచారంతో కూడా ఈ రైడ్స్ నిర్వహించారు బెట్టింగ్ దందా మీద. ఇక ఐపీఎల్ సీజన్ మొదలైందంటే బెట్టింగ్ అంశాలు తెర మీదకు రావటం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఈ బెట్టింగ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో యథేచ్ఛగా సాగుతుంది. బెట్టింగ్ ముఠా మీద పోలీసులు దృష్టి సారించడం జరిగింది. అయితే దీంట్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే బైన్సా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి దీంట్లో ఉన్నారు. ఆయన అరెస్టు చేయడం జరిగింది. ఇక పోలీసులు పెర్కిట్ తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ దందా జరుగుతుందని తెలుసుకొని పక్కా సమాచారంతో కూడా కరెక్ట్ టైంలో అక్కడికి చేరుకొని వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఆర్మూర్ పోలీసులు అదుపులో బైన్సా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. ఇక గత కొంతకాలంగా కూడా ఈ ఐపీఎల్ బెట్టింగ్ రహస్యంగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఇక ఇదే సమయంలో రైడ్స్ నిర్వహించినప్పుడు 1,17,000 నగదును అయితే సొంతం చేసుకున్నారు. దీంతో పాటు 6 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.